మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, ఈ మధ్య కొన్ని టాపిక్స్ అప్పుడప్పుడు చాలా బూస్ట్ అవుతూ వైరల్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ మధ్య హాట్ టాపిక్స్, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ మనం వాడకూడదు, ఈ ఐటమ్స్ అస్సలు ఉండకూడదు, ఈ ఐటమ్స్ ఓకే యూ క్యాన్ మెయింటైన్ ఫర్ 2-3 days అని అంటున్నారు, అదర్వైజ్ కొన్ని అవర్స్ అని. సో ఫ్రిడ్జ్ అసలు వాడాలా వాడకూడదా, వాడితే ఏ థింగ్స్కి వాడాలి, వాడకూడదు? నేను మీకు క్వశ్చన్ అడుగుతా. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, దానికి సపరేట్ ఫ్రీజర్ ఉంది కదా, ఉంది. ఆ ఫ్రీజర్లో మీరు బరఫ్ జమ చేసుకుంటారా? అది మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేస్తారు? చేంజే చేయం కదా. చేంజే చేయం కదా. మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు, వాళ్ళకి జ్యూస్ చేసి ఇస్తాం కదా, ఆ 1 year పాత బరఫ్ కూడా వేసి ఇచ్చేస్తాం. వాటరే కదా. వాటరే అని మనం అనుకుంటాం, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమేమవుతుంది నేను చెప్తాను మీకు. సండే మటన్ కొంటామా, ఆ మటన్ ఆ ప్లాస్టిక్ కవర్లోనే కట్టేసి ఫ్రీజర్లో పెడతామా, దాంట్లో బ్యాక్టీరియాలు ఉంటాయా? ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి, ఆ బరఫ్ అది ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రే, అది దాంట్లో ట్రాన్స్మిట్ అవుతుందా కాదా? అవుతుందా? అవుతుంది. ఓకే. గ్రోత్ అంతా ఫాస్ట్గా ఉండకపోవచ్చు, కానీ అది కంటామినేట్ అవ్వచ్చు. ఓకే. అది ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే ఇటువరం పోతారు, ఒక 3 kilo మటన్ 3 kilo చికెన్ కొంటారు, అది ఆ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ కవర్లో కట్టేసి అట్లని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫస్ట్ డే సండే వండుకుంటారు 1 kg, మళ్ళీ మండే అదే వండుకుంటారు, మళ్ళీ ఒక్కొక్కసారి గురువారం శుక్రవారం కూడా అదే తీసి వండుతారు. ఎస్, ఒకేసారి తెచ్చుకొని. అన్కుక్డ్ మీట్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్కుక్డ్ వెజిటేబుల్స్. అది మనం రియలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇప్పుడు టమాటా ఉంది, పచ్చిగా తినొచ్చా తినలేమా? తినొచ్చు. తినొచ్చు. మళ్ళా ఇప్పుడు ఉల్లిగడ్డ ఉంది, పచ్చిగా తినొచ్చా తినలేమా? తింటాం. ఇప్పుడు నేను పచ్చిగా తినే వెజిటేబుల్స్ 10 పేర్లు చెప్పమంటే మీరు టకటక చెప్పేస్తారు. ఏదైనా పచ్చిగా తినే నాన్ వెజ్ ఐటమ్ చెప్పండి మీరు, నాకు ఒక్కటి కూడా రాదు దిమాక్లో. ఎందుకంటే ఆ స్మెల్లే మనం తట్టుకోలేం. అది మనం ఫ్రిడ్జ్లో 5-6 రోజులు పెడతాం. అది ఏమవుతుంది, విత్ టైం దాంట్లో ఇన్ఫెక్షన్ ఫార్మేషన్స్ అవుతాయి. కానీ మళ్ళీ హీట్ చేస్తాం కదా, ఎక్స్ట్రీమ్ హీట్ చేస్తాం, కుక్ చేస్తాం కదా. అవును. మీరు ఇప్పుడు ఇంకోటి ఆలోచించండి, మనము ఓన్లీ కుకింగ్ చేసినాం అనుకోండి, ఏదైనా వెజిటేబుల్ తీసుకొని అది అట్లనే తినడానికి వస్తుంది, జరా కుక్ అయిపోతే. నాన్ వెజ్ ఐటమ్ బాయిల్డ్ చేసి మనం తినలేం, కంపల్సరీ మసాలాలు మనం యాడ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు మనం ఉస్మానియా దవాఖానాకు పోయి ఆడ జనరల్ వార్డుకు పోయినాం అనుకోండి, 100 మంది ఉంటారు, ఈ నాన్ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అని అడిగినాం అనుకోండి, 95% మంది అవునని చెప్తారు. అంటే నాన్ వెజ్ మన హెల్త్కి డేంజరస్. మనం దాన్ని ఇంకా రెఫ్రిజిరేట్ చేసి దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ట్రై చేస్తాం. అండ్ దాంట్లో కంపల్సరీ మనం షెల్ఫ్ లైఫ్ పెంచే దాంట్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్లు వేరే ఫుడ్ ఐటమ్స్కి కూడా స్ప్రెడ్ అవుతాయి. అందుకే నాన్ వెజ్ ఐటమ్లు అయితే అస్సలకి పెట్టొద్దు. అది ఫస్ట్. మళ్ళీ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మన ఇంటికి చుట్టాలు వస్తుండే, వారంకి ఒకసారి ఎవరో ఒకరు వస్తుండే, మేనమామ, అత్తయ్య వాళ్ళ చుట్టాలు, మేనమామ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఇల్లు వస్తుండే. ఇప్పుడు ఎవరు వస్తలేరు, వస్తారు నెలకు ఎవరో వస్తారు. మనం అందుకే ఏం చేస్తుండే, ఇంతకుముందు ఎప్పుడు మన ఇంట్లో ఏదో చిరుదండి ఉంటుండే, అంటే వాళ్ళు వస్తే సర్వ్ చేయడానికి. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, మనం క్యాండ్వి తెచ్చుకొని పెట్టుకుంటాం. అంటే రసగుల్లాలు, హల్దీరామ్లు అవి ఇవి వస్తాయి కదా, అవి తెచ్చుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరో వచ్చింది, వాళ్ళకి సర్వ్ చేస్తాం, క్యాన్ ఫ్రెష్గా ఓపెన్ చేసి సర్వ్ చేస్తాం. అప్పటి వరకు అది ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం అది ఫ్రెష్గా ఓపెన్ చేసి సర్వ్ చేసినాం, అప్పటి వరకు అది ఫ్రిడ్జ్లోనే ఉండే. మనం ఏం చూసుకుంటాం, ఎక్స్పైర్ ఎప్పుడైతుంది, అది 6 నెలలు ఉంటుంది. కానీ మనం అది ఓపెన్ చేసినాం కదా, చాలామందికి ఏం డౌట్ ఉంటుంది అంటే ఇంకా 6 నెలలు అట్లనే ఉంటుంది అనుకుంటారు వాళ్ళు, అట్లనే పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో. కొన్నిటిపైన మెన్షన్ చేసి ఉంటుంది, వన్స్ ఓపెన్ యూ హ్యావ్ టు కన్స్యూమ్ పర్టికులర్ డేస్ అని ఉంటుంది. కానీ అందరూ అది చదవరు కదా, వాళ్ళు అది మళ్ళీ 15 రోజుల తర్వాత కూడా వాడతారు. అరే ఏముంది 3 రోజులు రాసి ఉంది కదా, ఫ్రిడ్జ్లోనే ఉండే కదా, వారం రోజుల తర్వాత వాడినా ఏం కాదనుకుంటారు.
కానీ అవి పాడవుతాయి. ఎట్లా అవుతాయండి? అట్లనే మనం లాక్ చేసి పెడతాం కదా. మీరు ఎంత లాక్ చేసి పెట్టినా అవి పాడవుతాయి. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. మన కంటికి అది అట్లనే కనిపిస్తుంది ఫ్రెష్గా, కానీ దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫంగల్ గ్రోత్ కూడా అవుతుంది. ఓకే, సో బిగ్ నోస్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి. అది తింటే ఏమవుతుంది అంటే మోషన్లు అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్, చాలా స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దానికి ఏ మందు కూడా పనిచేయదు. చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోయినాయి అట్లా తిని. సో ఇవి బిగ్ నోస్. ఒకటి ఏంది, నాన్ వెజ్ ఎప్పుడు పెట్టొద్దు. మళ్ళీ దాని తర్వాత ఈ క్యాండ్ ఐటమ్స్ ఓపెన్ చేస్తే ఇంకా అప్పటికప్పుడు కన్జ్యూమ్ చేసి పడేసేయాలి. మిగిలితే పడేసేయాలి. అది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తినొద్దు. వాడు ఇస్తాడు 3 రోజుల తర్వాత తినండి అనేసి. మళ్ళీ కేకులు తీసుకొస్తాం, బర్త్డే ఉంది, యానివర్సరీ ఉంది, ఫస్ట్ వచ్చింది బాబు, అది ఇది అనేసి కేకులు తీసుకొస్తాం. వాడిని అడుగుతాం ఎన్ని రోజులు ఉంటుంది, వాడు అంటాడు 7-8 రోజులు ఉంటాడు అనేసి. మనం 15 రోజుల తర్వాత కూడా మన పిల్లలకి టిఫిన్లో వేసి పంపిస్తాం స్కూల్కి, వాడు తింటాడు, పిల్లలకి కూడా పంచుతాడు. అప్పుడు ఏమైపోతుంది, ఈయన కూడా సఫర్ అవుతాడు, ఆ వేరే పిల్లలు కూడా సఫర్ అవుతారు. సో ఇది కూడా బిగ్ నో. అంటే ఏంది మనకు అర్థం, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, మీట్, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఈవెన్ లైక్ ఆనియన్స్, పొటాటోస్ ఇవి కూడా అంటున్నారు. పొటాటోస్ పెట్టొద్దు. ఎందుకంటే పొటాటోస్కి ఐస్ ఉంటాయి, ఐ ఆఫ్ పొటాటో అంటారు. ఇప్పుడు అది ఎక్కువ రోజులు మీరు పెట్టినరు అనుకోండి, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ స్ప్రౌటింగ్ అవుతుంది. స్ప్రౌటింగ్ అంటే ఇంకో కొత్త చెట్టు వస్తుంది దాంట్లోకి వెళ్ళి. అయితే అది ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అది ఆప్టిమమ్ టెంపరేచర్ లాగా అయిపోతుంది ఆలుగడ్డకి. ఓకే, అందుకే అవి మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి దాంట్లోకి వెళ్ళి, మళ్ళీ దాంట్లో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోతుంది. అందుకే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటే, ఇప్పుడు మనం పప్పు చేసుకున్నాం, రసం చేసుకున్నాం, మార్నింగ్ తింటాం కదా, ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ తింటాం కదా, ఇమ్మీడియట్గా ఫ్రిడ్జ్లో పెడతాం. అట్లా ఎప్పుడు తప్పు చేయొద్దు. ఎందుకు చేయొద్దు, ఇప్పుడు ఇది బయట ఉండే వేడిగా ఉండే, అది మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కావాలి వేడి వేడి పెట్టేసినాం అయితే ఏమవుతుంది, ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అవుతుంది. కానీ వేడిగా లోపల పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే, దాంట్లోకి వెళ్ళి ఫ్యూమ్స్ కూడా వస్తాయి. అది ఫ్రిడ్జ్ లోపల ఉన్న వాతావరణం మొత్తం మార్చేస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ పెరిగిపోతుంది. దానివల్ల మనం ఫ్రెష్గా ఉండాలనేసి ఐటమ్స్ పెట్టినాం కదా లోపల, అవన్నీ ఖరాబ్ అవుతాయి. వేడివి లోపల పెట్టొద్దు, లోపల ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మళ్ళీ రూమ్ టెంపర్కి రానిచ్చిన తర్వాతనే రీహీట్ చేయాలి అని అంటారు. లేదు, అది డైరెక్ట్ మీరు హీట్ చేయాలి. చాలా మంది ఇంకో తప్ప రూమ్ టెంపరేచర్కి రాక్కర్లేదా? అవసరం లేదు, డైరెక్ట్ హీట్ చేయాలి అట్ హై టెంపరేచర్. ఎందుకంటే దాంట్లో ఏమైనా బ్యాక్టీరియల్ ఫంగై ఉంటే అవి చనిపోతాయి. విదౌట్ రీహీటింగ్ అయితే ఎప్పుడు కన్జ్యూమ్ చేయొద్దు. ఓకే, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అండ్ స్పెషల్లీ స్వీట్స్, కేకులు ఇవి మనం రీహీట్ చేయలేం. అయితే ఎక్కువ రోజులు పెట్టకండి. దుకాణం చెప్తాడు 7 రోజులు పెట్టుకోండి అనేసి, కానీ పెట్టకండి. 2 రోజుల్లో కన్జ్యూమ్ చేయండి, మిగిలిపోయిందంటే పడేసేయండి. సో స్పెషల్లీ నాన్ వెజ్ కానివ్వండి, అండ్ కొన్ని ఇంపార్టెంట్ లైక్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అండ్ అసలు రీహీట్ చేయలేని వస్తువులు అయితే అసలే ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయకూడదు. చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.